చైన్ స్నాచర్లు కోట్లు దోచుకున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. 5 ఏళ్లలో వీరు 17.9 కోట్లు దోచుకున్నారట. కేవలం హైదరాబాద్ సిటీలోనే ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్లు ఇన్ని కోట్ల విలువైన బంగారు చైన్లను, మంగళసూత్రాలను మహిళల మెడలో నుంచి లాక్కుపోయారని పోలీసుల నివేదిక తెలిపింది. బైకులపై శరవేగంగా వస్తూ ఆదమర్పుగా ఉన్న మహిళలు, యువతులను చైన్ స్నాచర్లు టార్గెట్ చేసుకుని క్షణాల్లో మాయమవుతున్నారు. 2011 నుంచి 2016 మధ్య కాలంలో ఇలాంటి కేసులు సుమారు 3,000కు పైగా నమోదయ్యాయి. అంతర్రాష్ట్ర ముఠాలు ఇలా దోపిడీకి పాల్పడి రాష్ట్రం విడిచి పారిపోతున్నారని, పరిస్థితి కూల్ అయిందని తెలియగానే మళ్లీ రాష్ట్రంలో చెలరేగిపోతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఎక్కువగా బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న క్రిమినల్స్ చైన్ స్నాచర్లుగా మారి పోలీసులకు తలనొప్పి తెప్పిస్తున్నారు. గతంలో సుమిత్ర అనే మహిళ ఇలాంటి వారి బారిన పడి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని బాధితులు వాపోతున్నారు.